పరిశుద్ధాత్మ దేవుడిని నేను అడిగాను, ప్రభా మరి ఫిబ్రవరి మాసములో మొదటి పునరుద్ధాన వేళ ఏలూరు ప్రజలకి మీరు ఏ వర్తమానాన్ని మీరు అందించమంటారని ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదవగా విందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం, తెలుగు టు ఇంగ్లీష్ చదవగా విందాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలు. For he was looking forward to the city that has foundations, whose designer and builder is God. కుడి చేయి పైకి గట్టిగా ఆమేన్ అనండి. గట్టిగా ఆమేన్ అనాలి. ఇంకొకసారి అనండి. ఇప్పుడు నా వైపు చూడండి. అక్కడ రాయబడిన మాట, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తా ఉన్నాడంట. దేని కొరకు చూస్తున్నాడంటమ్మా? పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా మరి మీకు తెలుసో తెలియదో కానీ మీరు చదువుకున్నోళ్ళైతే తెలుస్తుంది. బైబిలు విశ్వాస వీరుల పేర్లు రాయబడి ఉన్నాయి. అబ్రహాముతో పాటుగా గొప్ప గొప్ప విశ్వాస వీరులు వెనుదిరగని విశ్వాసం యొక్క జీవితాన్ని చేశారు. వాళ్ళ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు దేవుడు ఒక అధ్యాయమే పెట్టేశారు. వాళ్ళ పేర్లు కొరకు ఒక అధ్యాయమే, వీళ్ళందరూ విశ్వాస వీరులు అని రాసేసాడు దేవుడు. గొప్ప విశ్వాసం అండి వాళ్ళది, చాలా మంచి విశ్వాసం వాళ్ళది. దానిలో అబ్రహాము ఒకడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట మరొక్కసారి చూడండి. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి నా వైపు చూడండి. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులని చెప్తున్నాను కదా. వీళ్ళకి ఇల్లు లేవు, పొలాలు లేవు, ఆస్తులు లేవు, డబ్బు లేదు, ఆనందించటానికి ఆహ్లాదించటానికి ఏ సౌకర్యం వారు కోరుకోలేదు. భూమి మీద ప్రతి ఒక్క సౌకర్యాన్ని విడిచిపెట్టుకున్నారు. భూమి మీద ప్రతి ఆనందాన్ని వదులుకున్నారు. భౌతికమైన ఆశీర్వాదాలు ఈ విశ్వాస వీరులు అనే వాళ్ళకి లేవు. ఆలోచించండి ఒక్కసారి. వారికి ఎటువంటి ఆధారము లేదు, వారికి ఎటువంటి ఉపాధిని కూడా విడిచిపెట్టుకున్నారు. భూమి మీద ఎలా బ్రతికారో తెలుసా? ప్రభు కొరకు కష్టాలు పడుతూ, ప్రభు కొరకు శ్రమలు పడుతూ, ప్రభు కొరకు ఇబ్బందులు పడుతూ పునాది కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇండ్లు లేవు, పొలాలు లేవు, స్థలాలు లేవు, సరైన ఆరోగ్యం లేదు. అయినా కూడా ప్రభు కొరకు కష్టపడ్డారు, ప్రభు కొరకు నిందలు అనుభవించారు, ప్రభు కొరకు కొట్టబడ్డారు, ప్రభు కొరకు అవమానించబడ్డారు, ప్రభు కొరకు గేలి చేయబడ్డారు. అలా చేయబడి చివరికి వారు పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. వారి విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమీ లేకపోయినా పర్లేదు, పునాదులు కలిగిన పట్టణంలో కొసరంత స్థలం ఉంటే చాలనుకున్న విశ్వాస వీరులండి హెబ్రీ పత్రికలో ఉన్నవారు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నవారంతా ఎవరో తెలుసా? వీళ్ళకి విశ్వాస వీరులని దేవుడు ఎందుకు పేరు పెట్టారో తెలుసా? భూమి మీద ఏ భౌతికమైన ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పరలోక రాజ్యములో నేను నివాసము చేయాలన్న వీర విశ్వాసులండి వీరు. అందుకే నా ప్రభు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం అంతా వీళ్ళ గురించి రాసి పెట్టాడండి. వీరి విశ్వాసం చూడండి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు నాకున్నా లేకపోయినా పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఆశపడుతూ భూమి మీద బ్రతికే వాళ్ళంట. ఏది కోరుకునే వాళ్ళు కాదంట, భూమి మీద ఏది ఆశించే వాళ్ళు కాదంట, ఏది ఆక్రమించుకునే వాళ్ళు కాదంట. నా ప్రభు ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రభు కొరకు ఎన్నో బాధలు పడుతూ, నా ప్రభు కొరకు ఎన్నో శ్రమలు పడుతూ, నా ప్రభు కొరకు ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తూ మొదలు పెట్టారంట. ఎవరు విశ్వాసులు? అసలు విశ్వాసం అంటే ఏంటి?
మీకు ఈ రాత్రి ఒక్క మక్కలో తేల్చేస్తా. అసలు విశ్వాసం అంటే ఏంటి? అసలు విశ్వాసులు ఎలా ఉండాలి? విశ్వాసులు ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి? విశ్వాసులు ఎటువంటి మనస్సు కలిగి ఉండాలంటే, ఈ భూమి మీద ఎటువంటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు నీకున్నా లేకపోయినా మన విశ్వాసము ఒకటి, పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. వాళ్ళనే నా ప్రభు విశ్వాసులు అంటున్నాడు. వాళ్ళనే నా ప్రభు విశ్వాస వీరులు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఏ ఆశీర్వాదం వాళ్ళందరూ పొందకపోయినా, ఏ ఆశీర్వాదం పొందకపోయినా పునాదులు కలిగిన పట్టణము కొరకు నిలబడిపోతున్నారు. చూసావా? అందుకే నా ప్రభు వాళ్ళని ఘనపరిచాడు. వాళ్ళ కోసం ఒక అధ్యాయమే పెట్టేశాడంటే మీరు ఆలోచించండి. వీళ్ళు విశ్వాస వీరులంటే, మన దృష్టిలో విశ్వాసులు అంటే ఏంటి? అసలు విశ్వాసం అంటే ఏంటి? అయ్యగారు బాగా ప్రార్థన చేసి ఇదిగో ఈ కొంప కట్టుకున్నాను, అది విశ్వాసం మన దృష్టిలో. బాగా ప్రార్థన చేస్తే నా కుమార్తెకి ఇటువంటి బంగారు లాంటి అల్లుడు దొరికాడు, అది నీ దృష్టిలో విశ్వాసం. నేను బాగా ప్రార్థన చేస్తే ఇదిగో నాయన గవర్నమెంట్ నాకు ఈ యొక్క ఏంటి ఈ సెంటు కూడా ఉండదు, ఇది పావు సెంటు ఈ స్థలం ఇచ్చాడు, అదాని విశ్వాసం. దేనిని బట్టి విశ్వాసం అని మాట్లాడుతున్నావు? అసలు విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? నా దేవుడు ఎవరిని విశ్వాసులు అంటున్నాడో తెలుసా? ఈ భూమి మీద భౌతికమైన ఆశీర్వాదాలు, ఇల్లు ఉన్నా లేకపోయినా, స్థలం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, ఆనందం ఉన్నా లేకపోయినా, పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూసే వాళ్ళే విశ్వాసులని వాక్యం సెలవిస్తుంది కదా. ఎవరు విశ్వాసులు? నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిందండి, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తేనండి వీళ్ళు బాగా ఇల్లు కట్టుకున్నారండి, ఆ ఇల్లుతో పాటు నువ్వు కూడా కూలిపోతావు. దేవునికి స్తోత్రం. నేను బాగా ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చిందండి, అది ఆ విశ్వాసం. దానికాను విశ్వాసం అని పేరు పెడుతుంది. మరి బైబిల్లో ఉన్నటువంటి 11వ అధ్యాయంలో, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నవారు ఏ ఇల్లు సంపాదించుకోలేదే, ఏ ఇళ్ళ కోసం ప్రార్థనలు చేయలేదే, ఏ భౌతిక ఆశీర్వాదాలు వాళ్ళకి లేకపోయినా సరే వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారంటే, ఒక్కసారి నా ప్రభు వాళ్ళని విశ్వాసులు అంటున్నాడంటే భౌతికమైన ఆశీర్వాదాలకి పెనవేసి ఉండేది కాదు విశ్వాసం. భౌతికంగా సెటిల్ అయిపోతే నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను, ఇల్లు కట్టుకున్నాను, నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను, మంచి బంగారు లాంటి అల్లుడు వచ్చాడండి, నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను, ఆరోగ్యం వచ్చిందండి, అదా విశ్వాసం? అది కాదు విశ్వాసం. ఈ పూట మీకు ప్రభు బయలుపరచమన్నాడు. అసలు విశ్వాసం అంటే ఏంటి అని గనక నన్ను అడిగితే, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను, ఇది విశ్వాసం. ఆయన పేరు నా దేవుడు విశ్వాస వీరుల జాబితాలో ఎందుకు రాశాడు? భౌతిక ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయలేదు కదా. భౌతిక ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తే నా దేవుడు అబ్రహాము పేరు అక్కడ రాసేవాడు కాదేమో. పునాదులు కలిగిన పట్టణము కొరకు అరలు చాచి ఎదురు చూసేవాడంట అబ్రహాము. అక్కడ నాకు స్థానం ఎప్పుడు దక్కిద్ది, నేను నా ప్రభుతో ఎప్పుడు నివసిస్తాను? యుగ యుగాలు చీకటి లేని రాజ్యములో, కరువు లేని రాజ్యం అది, పాపము లేని రాజ్యం అది, గొడవలు లేని రాజ్యం అది, అపవాదే ఉండని రాజ్యం అది, తుఫానులే ఉండని రాజ్యం అది, అనారోగ్యమే ఉండని రాజ్యం అది. ఆ రాజ్యములో నేను ఎప్పుడు అడుగు పెడతాను అని ఎదురు చూసేవాడంట. వాళ్ళని నా ప్రభు అంటున్నాడు, అదే విశ్వాసం. అబ్రహాము మంచి విశ్వాసపరుడుగా అనేక మందికి విశ్వాసానికి తండ్రిగా ఎందుకు పేరు పొందాడో తెలుసా? భౌతిక ఆశీర్వాదాల మీద ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాసులందరూ మనస్సును పెట్టలేదు. ప్రియ దైవజనమా, నువ్వు ఇన్ని రోజులు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తే ఆరోగ్యం వచ్చింది కనుక నేను మంచి విశ్వాసపరురాలను అనుకుంటున్నావు. నేను ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోతున్నాయి కనుక నేను మంచి విశ్వాసపరురాలని అనుకుంటున్నావు. నేను ప్రార్థన చేస్తే ఇల్లులు కట్టుకుంటున్నారు కనుక నేను మంచి విశ్వాసపరురాలని అనుకుంటున్నావు. అది కాదండి విశ్వాసం.
దేవుడు అబ్రహామును గణపరిచినట్లుగా మనల్ని కూడా గణపరచాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అబ్రహాముని ఎందుకు గణపరిచాడు? అబ్రహామా, నువ్వెవరికి ప్రార్థన చేస్తే వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారా? నువ్వెవరికి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయిరా? నువ్వెవరికి ప్రార్థన చేస్తే వాళ్ళు పెళ్ళిళ్ళు అయినరా? నువ్వెవరికి ప్రార్థన చేస్తే వాళ్ళ గర్భఫలాలు వచ్చినాయిరా? అందుకే ఎబ్రీ పత్రిక 11 అధ్యాయంలో నీ పేరు ఎక్కిస్తానని దేవుడు ఏమైనా ఎక్కించాడా? ఎక్కించలేదు. అబ్రహాము పేరు విశ్వాసుల జాబితాలో, విశ్వాసుల వీరుల్లో రాయడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూశాడు. ఆ ఒక్క ముక్కతో రాసేశాడు ఆయన పేరు. ఇక్కడ ఒకే ఒక్క ముక్క. ఎవరు విశ్వాసులు చెప్పనా, ఎవరు విశ్వాసపరులు చెప్పనా, అదుగో అక్కడికి ఎప్పుడు వెళ్తానో, ఆయనతో ఎప్పుడు ఉంటానో, ఆయన కుడిపార్శ్వమున ఎప్పుడు కూర్చుంటానో, నా కల ఎప్పుడు నెరవేరిద్ది, నా దర్శనం ఎప్పుడు నెరవేరిద్ది, నా స్వప్నం ఎప్పుడు నెరవేరిద్ది. అది విశ్వాసం. గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అది విశ్వాసం. ప్రభు రాజ్యము కొరకు ఎదురు చూడాలి, పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూడాలి. అయ్యా, ఇక్కడ స్థలము కాదు కానీ అక్కడ స్థలము కొరకు పోరాడాలి. అర్థం? అక్కడ కావాలి, అక్కడ కావాలి. నాకు అక్కడ స్థలము కావాలని ప్రార్థనలో పెనుగులాడాలి, ప్రార్థనా పూర్వకంగా ముందుకు కొనసాగాలి. వారే విశ్వాసులు, వారే విశ్వాసులు. వారి ప్రార్థనే విశ్వాసపు ప్రార్థన. సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఈ మధ్యలో విశ్వాసముతో నేను ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేశానయ్య గారు, 4-5 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి, మీ ప్రార్థనల బట్టి, నా విశ్వాసాన్ని బట్టి కొంప కట్టుకున్నాను. కొంప కూలిపోతుంది రేపు, కూలిపోదా కొంప రేపు? మంచిగానే కట్టావు, నేను కాదన్ను. మళ్ళీ దానికి ఏం పేరు పెడతాను తెలుసా? విశ్వాసము ద్వారా కట్టుకున్న గృహము. దానికి విశ్వాసం ఏముందండి? ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలని ప్రభు ఇవ్వడని చెప్పను. నా ప్రభు కరుణిస్తే చాలు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మన గుమ్మముల దగ్గరకు వచ్చి పడిపోతాయి. నా ప్రభు కరుణిస్తే ఇల్లు వస్తుంది, కరుణిస్తే ఆరోగ్యం వస్తుంది, కరుణిస్తే స్వస్థత వస్తుంది, కరుణిస్తే బిడ్డలకు పెళ్ళి అయ్యిద్ది. ఆయన కనికరిస్తే నీ బిడ్డల గర్భాలు తెరవబడతాయి, ఆయన కనికరిస్తే నీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఆయన కనికరిస్తే నీ అప్పులు తీరిపోతాయి. దీనికి విశ్వాసం అని పేరు పెట్టనవసరం లేదు. అది విశ్వాసం అని పేరు పెట్టక్కర్లేదు. విశ్వాసంతో ప్రార్థన చేసాం, ఉపవాసం ప్రార్థన చేసాం, విశ్వాసంతో ప్రార్థన ఏమక్కర్లేదు. దేవుడు కనికరిస్తే చాలు, బిడ్డల గర్భాలు తెరిచిపోతాయి. ఎక్కడంతే అయ్యా కరుణించని ప్రార్థన చేయంతే. ఎంతసేపు అండి కనికరిస్తే? దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అలాగన్నీ ఈ ఇల్లు, ఈ ఆరోగ్యం, ఇవన్నీ దేవుడు ఇవ్వలేదని నేను అనను. దేవుడిచ్చింది. నువ్వు ఉంటున్న ఇల్లు దేవుడిచ్చింది. నేను చెప్తున్నాను, నువ్వు ఉంటున్న ఇల్లు అంటాను, నీకు వచ్చిన ఆరోగ్యం అంటాను, దేవుడిచ్చింది అనాలి. ఏమన్నారు మీరందరూ? కుర్చీలో వాళ్ళ బొమ్మలని చెప్పాలి. ఏమనాలి మీరందరూ? దేవుడిచ్చిందే, దేవుడిచ్చిందే అనండి చాలు. మీరు ఏమనద్దు, మీకు ఎక్కువ మాట ఏమి ఇవ్వట్లేదు. ఆగండి, ఇప్పుడే కాదు, ఆగండి. దేవుడిచ్చిందే, దేవుడిచ్చింది అనాలి. మీకున్న ఆరోగ్యము, నువ్వుకున్న ఇల్లు, నీకున్న ఉద్యోగం, నీకు ఇచ్చిన పిల్లలు, నీకు ఇచ్చిన భర్త, నీకు ఇచ్చిన స్థలాలు, ఆ దేవుడిచ్చిందే. ఎలా ఇచ్చాడంటే కనికరించి ఇచ్చాడండి. మన తూతూ మంత్రాల ప్రార్థనల ద్వారా కాదండి, మన బోడి ప్రార్థనల ద్వారా కాదండి. ఎవరిచ్చింది? ఆయన కనికరిచ్చాడు కాబట్టి వచ్చేసినండి ఆఫర్లో. ఆయన జాలి పడ్డాడు కాబట్టి ఇచ్చాడండి గిఫ్ట్లు. కానీ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే అర్థం ఏంటి అసలు? ఎవరు విశ్వాసులు? మందిరానికి పోయే వాళ్ళందరూ విశ్వాసులు కాదు, కొన్ని కర్ణపిశాచులు ఉంటాయి. విశ్వాసులు ఎవరో తెలుసా? అక్కడ స్థానం సంపాదించుకోవాలన్న ఆశ పెరిగిపోవాలి గుండెల్లో. దాని పేరే విశ్వాసం. నువ్వు గృహానికి విశ్వాసం పేరు పెడతావు, ఉద్యోగానికి విశ్వాసం అని పేరు పెడతావు, పిల్లల పెళ్ళేది విశ్వాసం కాదమ్మా. దేవుడు కనికరించాడు అనండి, బాగుంటుంది అన్నమాట. దేవుడు కనికరించాడండి, దేవుని కృపను బట్టి పెళ్ళయిందండి, దేవుని కృపను బట్టి బిడ్డలు ఉన్నారండి. అంతేగాని ఎవడ ప్రార్థనలు కాదు, ఎవడ విశ్వాసాలు కాదండి. అక్కడ దేవుడు కనికరించాడు. నా బాధ చూడలేక, కన్నీరు చూడలేక, వ్యాధం చూడలేక, ప్రయాస చూడలేక ఇచ్చాడండి అని మాట్లాడు, బాగుంటుంది. దానికి విశ్వాసము ద్వారా అని చెప్పొద్దు, తప్పది. విశ్వాసము ద్వారా సంపాదించుకున్నానండి, విశ్వాసము ద్వారా ఆకట్టుకున్నానండి, విశ్వాసము ద్వారా ఎంత విశ్వాసం కలుగున్నానంటే ఇవి వచ్చినాయి అంటారండి. నువ్వేమనక్కర్లేదా మాటలు? ఇది కాదు విశ్వాసం.
ఈ శిథిలమైపోయే వాటి కొరకు కాదు విశ్వాసము, పరలోక రాజ్యములో పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూడడమే విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మనం 3 మాటలు చూసాం. అబ్రహాము అన్న పేరు విన్నాము, పునాదులు కలిగిన పట్టణము కొరకు అని విన్నాము, ఎదురు చూస్తున్నాడు అని విన్నాము. ఈ 3 విషయాల గురించి నేను ఇప్పుడు మీకు త్వరితగా చెప్తూ ముందుకు వెళ్ళిపోతాను. మొదటిదిగా ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము ఏం చేస్తున్నాడమ్మా? అబ్రహాముకి దేవుడు బోల్డ్ అన్ని వాగ్దానాలు ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాముకి దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? వాగ్దానాలు. ఇది ఒకటే కాదు, బోలెడని వాగ్దానాలు అబ్రహాముకున్నాయి. దేవుడు బోల్డని ప్రవచనాలు చెప్పాడు, బోల్డని వాగ్దానాలు ఇచ్చాడు. కానీ అబ్రహాముకు ఒక అలవాటు ఉంది. ఏంటో తెలుసా? ఆ వాగ్దానాలు నెరవేర్పు కొరకు నా సైగ చూసన్నా చెప్పాలి, నిద్రపోతున్న వాళ్ళు చెప్పాలి. ఎవరు లేరా మెలకుగా ఉన్న వాళ్ళు చెప్పండి. అది వాగ్దానాల కొరకు ఎదురు చూసేవాడంట. ఏమండి, మంచి లక్షణం. కంగారు పడిపోయి, గాబరా అయిపోయి, జుట్టు పీకేసుకొని ఆయన వాగ్దానం చేశాడు. ఈ రోజుకి జరగలేదు, రేపటికి జరగదా, ఎల్లుండికి జరగదా, ఇక జరగదేమో కాదు. వాగ్దానము నీకుంది. బైబిల్లో ఉన్న వాగ్దానములన్నీ కూడా దేవుడు మన పేరు మీద రాసి ఉంచాడు. ఆ వాగ్దానము జరగాలంటే నువ్వు ఎదురు చూడాలి. అదే విశ్వాసం. ఎదురు చూడటం నేర్చుకోండి. ఓపిక సహనముతో ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూడటం నేర్చుకో ప్రియదైవజనమా. కంగారు వదిలేయ్, టెన్షన్ పక్కన పెట్టు. నా దేవుడు ఈ సంవత్సరం నీకు ఏ వాగ్దానం ఇచ్చాడంటే ఏం చెబుతారు? బైబిల్ తీసి ఇట్టా తీసి చూసి చెప్పాలి. ఇప్పుడు స్తోత్రం. ఏమిచ్చాడు వాగ్దానం నీకా? ఏమిచ్చాడయ్యా? యెహోవాయే నిత్యమైన. నువ్వు కనిపెట్టాలి. ఇప్పుడు దాని కొరకు ఎదురు చూడాలి. ఆయన నీ మీద తేజో మహిమల వెలుగే అంతవరకు ఎదురు చూడాలి. ఆ వాగ్దానం జరిగేంత వరకు ఎదురు చూడాలి. ఇంకా చెయ్యండి, చూసి కాపీ కొట్టేవాళ్ళు తీయండి, ఇక సార్లే కానీ తీసి చూడండి. సమస్తము సమకూడి జరుగుతాయి. ఈరోజు నా సహోదరి ఎదురు చూడాలి. నా దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాను అన్న వాగ్దానము నెరవేరే దాకా ఎదురు చూడాలి. అబ్రహాములో చక్కని లక్షణం ఉందండి, ఎదురు చూసే లక్షణం. ఏ వాగ్దానమైనా ఎదురు చూస్తాడంట, కనిపెడతాడంట. అది జరిగేదాకా ఎదురు చూడటం అతని అలవాటంట. ఈ రోజున అబ్రహాము యొక్క అలవాటే మన అలవాటుగా చేసుకుంటే మన జీవితంలో ప్రభు కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? వాగ్దానాల కొరకు మనము ఏం చేయాలమ్మా? ఎదురు చూడటం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడిపోయి, ప్రభువా ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నేను ఎదురు చూస్తున్నాను, ఈ కళ నా పట్ల నెరవేరాలి, ఈ ప్రవచనం నా పట్ల నెరవేరాలి, ఈ ప్రామిస్ కార్డులో ఉన్న వాగ్దానం నా జీవితంలో ఈ సంవత్సరం నెరవేరాలి, నేను ఎదురు చూస్తాను ప్రభువా. ఎదురు చూసే కృప ఈ రాత్రి మనందరం పొందుకుందుముగాక. హల్లెలూయా. ఇదిగో తక్షణమే రోగం పోతున్న తొందరగా జరిగే కార్యాలకు మేలు జరిగిద్దో, ఆశీర్వాదం ఉంటుందో లేదో గానమ్మా, నువ్వు ప్రయాసపడి కన్నీరు కార్చి అరలు జాచి పొందుకునే మేలును బట్టి చాలా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది మన జీవితంలో. వెంటనే జరిగే మేలుకి, వెంటనే వచ్చేసే దీవెనకి అంత పలుకుబడి ఉండదు. కానీ నువ్వు ప్రయాసపడిన దానికి, విలువ పెట్టుకుని దానికి, కన్నీరు ఖర్చిన దానికి, అరలు చాచిన దానికి, వేకుజామున లెగిచి కనిపెట్టిన దానికి గొప్ప విలువ ఉంది సహోదరి. ఓసిగా పొందిన వాటిలో విలువ ఉండదు. ఉచితంగా ఏదో సభలకు వెళ్ళిపోయాం, ఉచితంగా నీకు ఆశీర్వాదం ఇచ్చేశారు, ఉండదు విలువ. ఎవరైనా నీకు మంచినీళ్ళ బాటిల్ ఇచ్చారనుకోండి, ఎవరైనా నీకు ఇచ్చారనుకోండి, నీ ఇష్టం తాగుతావు, పడేస్తావు. అదే నువ్వు 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటూ పడేస్తావా? మొత్తం ఆఖరి బొట్టు అయిపోయిన దాకా నాలుగుతో దాన్ని సీకేసి దాన్ని
పడేస్తామంటే 20 రూపాయలు పెట్టుకున్నానంట మీ పిల్లలు ఏమన్నా పడేస్తుంటే కొంచెమే తాగాలి, నీకు తెలియదా విలువ? అదే పక్కింటోటి ఇస్తే ఇట్లా గిసిరేస్తావు, గిరాటా కొడతావు, దాంట్లో కొన్ని వాటర్ ఉన్నా. అందుకే ఓసిగా వచ్చే మేలు కంటే, ఓసిగా వచ్చే స్వస్థత కంటే, ఉచితంగా వెంటనే అనుగ్రహించబడే వాటికంటే నువ్వు ప్రయాసపడి ఎదురు చూసి సంపాదించుకునే దాంట్లో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం చదవగా విందాం. యెషయా గ్రంథం 64:4. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనము. తన కొరకు కనిపెట్టు వాని విషయమై, తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు, తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడు నే కాలమును అమ్మా ఎవడు ఆ నే కాలమును ఆ చూచి ఉండలేదు. ఎవడుని ఏ కాలమును చూచి ఉండడు. తన కొరకు కనిపెట్టు వారికి నా దేవుడు కార్యాన్ని చేస్తాడంట. కనిపెట్టాలి. విశ్వాసులారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మొదటిగా కనిపెట్టడం, ఎదురు చూడటం. దేవుడిచ్చిన వాగ్దానము కొరకు, దాని నెరవేర్పు కొరకు, అది అమలు చేయబడటం కొరకు ఎదురు చూడాలి. చెప్పండి అందరం, ఏం చేయాలమ్మా? ఏం చేయాలమ్మా? దేవుడు చేసిన వాగ్దానముల కొరకు ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి? ప్రార్థనలో ఎదురు చూడాలి. ప్రార్థనలో పోరాడుతూ ఎదురు చూడాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రార్థనా గదిలోనికి వెళ్ళి కనిపెట్టాలి, ఎదురు చూడాలి. అయ్యా, మీరు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు, ఇది నెరవేర్పులోనికి తీసుకురండి అని ప్రార్థనలో ఎదురు చూడాలి. ఆ వాగ్దానం నెరవేర్పు అవ్వాలని, ఆ ప్రవచనం నెరవేరాలని, ఈ వాక్యము నిరర్థకము కాకూడదని నువ్వు ఎదురు చూడాలి ప్రార్థనలో. టైం పాస్ చేస్తే కాదు, ప్రార్థనలో కూర్చోవాలి. నీకు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకోవాలి. దాని కొరకు ప్రతిరోజు నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఇప్పుడే చదివాం కదా యెషయా గ్రంథంలో, తన కొరకు ఎదురు చూచువారు కార్యము తప్పకుండా పొందుకుంటారు. కార్యము తప్పకుండా వారి జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను కొన్ని కొటేషన్స్ చెప్తాను, కొన్ని స్టేట్మెంట్ చెప్తాను. మీరు కనిపెట్టాలి అని చెప్పండి. ఏం చెప్పాలి మీరు? యేసయ్య కొరకు, ఆశీర్వాదాల కొరకు, ప్రభు రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు, అనుదిన వాగ్దానాల కొరకు, ప్రభు దర్శనము కొరకు, ప్రభు పిలుపు కొరకు, ప్రభు అరుణోదయ సూర్యకాంతి కొరకు కనిపెట్టాలి. పునాదులు కలిగిన పట్టణము కొరకు కనిపెట్టాలి. కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఎక్కడా? ఇంటి పైకి ఎక్కేట చూస్తావా? ఎక్కడా? ప్రార్థనలో కనిపెట్టాలి. ఏం కనిపెట్టాలి? వాగ్దానాలు నెరవేరాలని ఎదురు చూడాలి. అబ్రహాములో ఒక మంచి లక్షణం చెప్పుకో, కనిపెట్టే లక్షణం అంట. నీ భార్య గర్భవతి అవుతుంది అని 75వ సంవత్సరంలో చెబితే 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి అబ్రహాము. ఈ దేవుడు చేతగాని దేవుడు, ఈ దేవుడు అబద్ధాల దేవుడు. నాకు 75 సంవత్సరాలు ఉండగా నా భార్యకి గర్భఫలం వస్తుందని చెప్పాడు. 25 సంవత్సరాలు అయిపోయింది, అడ్రస్ లేడని దూషించలేదండి అబ్రహాము. కనిపెట్టాడు, ఎదురు చూశాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము జీవితంలో కార్యము జరిగింది. ఈ రోజున క్రైస్తవులారా, విశ్వాసులారా, ఆత్మీయులారా, మీరు ఓపికతో ఉండండి, మీరు కనిపెట్టండి. నా దేవుడు మీ కార్యములను సఫలము చేయబోతున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఏ విషయాల్లో కనిపెట్టాలి? వాక్యములోకి వెళ్ళి చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చదవగా విందాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి చేతులు గట్టిగా ఆమేన్ అనండి. ఎందుకు అనమన్నా తెలుసా? తన కొరకు కనిపెట్టే వారి కొరకు ఆయన వాళ్ళ కొరకు రాబోతున్నాడంట. ఎవరి కొరకు? ఎవరు యేసయ్య కొరకు ఎదురు చూస్తాడో నా యేసయ్య వాళ్ళ కొరకు రాబోతున్నాడంట.
ఎవరు ఆయన కొరకు ఆశపడుతున్నాడో వాళ్ళ కొరకు నా ప్రభు రాబోతున్నాడండి. ఎంత సంతోషకరమైన వాక్యం అండి. ఎంత ఎంత హృదయాన్ని ఉప్పొంగింపజేసే వాగ్దానం ఇది. ఎవరైతే నా కొరకు కనిపెడతారో, ఎవరైతే నన్ను ఎదురు చూస్తారో నా కొరకు, నేను వాళ్ళకు మాత్రమే ప్రత్యక్షమవుతాను, నేను వాళ్ళకు మాత్రమే కనపడతానంటున్నాడు. అక్కడ ఎదురు చూడటం నేర్చుకో. ఇబ్బంది పడిపోబాకు, గాబర అయిపోబాకు, ఉండు. పర్వతాలన్నీ తొలగిపోతాయి కానీ, మెట్టలైన తత్తరిల్లుతాయి కానీ, నా దేవుని కృప మాత్రం, నా దేవుని వాగ్దానం మాత్రం నిరర్థకము కాదు. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? దేవునితో మాట్లాడాడుగా. అమ్మా, నీ కన్నీరు చూస్తున్నానని దేవుడు చెప్పాడుగా. ఏమోనండి చూశాను అన్నాడు. ఏమి చూశాడండి? ఎందుకు మాట్లాడుతున్నావు మాటలు? చూసి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఏం చేశాడండి? 2 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాడండి. ఆయన చూస్తున్నాడు, నువ్వు చూడట్లేదుగా, నువ్వు కనిపెట్టట్లేదుగా. వదిలేసావు, నువ్వు ప్రభుని వదిలేసి ఇష్టానుసారంగా నువ్వు తయారైపోతున్నావు. నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటున్నావు. ప్రార్థన మీద మక్కువ లేదు, విశ్వాసం అంతగానే ఉంచవు. ప్రార్థనకి ఇప్పుడు వెళ్ళటం మానేసావు. అడప అంతే. మెరుపుతేగా కనిపించామా, వెళ్ళినామా రామశీలక, వచ్చినామా రామశీలక, పోయినామా రామశీలక, వెళ్ళిపోయి ఎట్ట కనపడి అటెండెన్స్ చేసి మెయిన్ అయ్యగారు ఆ పేరు జమా ఉన్నానని వచ్చేస్తా, అయిపోయింది. అంత 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 నీ జీవితంలో ఒక వ్యర్థమైనటువంటి స్థానం కనపడట్లేదు నీకు. ఒకసారి ఎందుకు ఎదురు చూడలేకపోతున్నావు? ఎందుకు ఓర్పు కలిగి ఉండలేకపోతున్నావు? అది దేవుడు చెప్పిన మాటమ్మా, ఒక నరుడు చెప్పిన మాట కాదు. ఒక నరుడు చెప్తే అక్కడికక్కడ ఆ మాట నిరర్థకం అవుతుందేమో. నా ప్రభు చెప్పాడు కదా, ఎందుకు నిరుత్సాహంలో అడిగిపోతున్నావు? నీకు నీవే ధైర్యము చెప్పుకో, నీకు నీవే బలము పొందుకో. నా దేవుడు నాతో ఈ మాట చెప్పాడు, ఈ వాగ్దానాన్ని చేశాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక ఆయన నన్ను నడి రోడ్లో విడిచిపెట్టేవాడు కాదని నీవు దాని కొరకు ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి. ఎంతమందికి వాగ్దానాలు ఉన్నాయి? చేయి చూపించండి. ఎంతమందికి ప్రవచనం ఉంది? ఎంతమందికి దర్శనం? ఈ రోజున మీరు ఎదురు చూస్తే నా దేవుడు మీ కార్యాన్ని సఫలము చేయబోతున్నాడు. నా దేవుడు మీ కార్యాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించబోతున్నాడు. హన్న అనండు గట్టిగోసారి. హన్న, వెన్న కాదు, హన్న. మళ్ళీ గట్టిగోసారి చెప్పండి. పళ్ళన్నీ బయట పెట్టి చెప్పండి ఒకసారి. హన్న కనిపెట్టింది, ఎదురు చూస్తుంది. దేని కొరకు? గర్భఫలము కొరకు. మందిరములోనికి వెళ్ళి గర్భఫలము కొరకు, కుమారుడు కొరకు, ప్రతిష్ఠితుడు కొరకు ఎదురు చూసిందండి. నా ప్రభు గర్భఫలం ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. సుమియోను కొన్ని వందల సంవత్సరాలు మందిరములో ఉండి ఇజ్రాయేలు యొక్క రక్షణ కొరకు ఎదురు చూశాడండి దైవజనుడు. కార్యం జరిగిందా? జరగలేదా? జరిగిందండి. యేసు ప్రభుని ఎత్తుకొని కనపరుస్తున్నాడండి. నా కనులతో చూసే భాగ్యము ఇతనే ఇజ్రాయేలు రక్షకుడు అని మాట్లాడాడండి సుమియోను. ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా నా ప్రభు కార్యాన్ని చేయబోతున్నాడు. కంగారు పడే విషయాలు, కంగారు పడే వాళ్ళని నాకేం తెలియదు కానీ, కంగారు పడిపోయి మాటలు టప 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 వదిలేసే వాళ్ళ పట్ల కార్యాలు జరగవు కానీ, కంగారు పడకుండా ఓర్పుతో కలిగి ఉండి, నిస్సహనమును కోల్పోయి ఓర్పును కలిగి ఉండి, సహనాన్ని కలిగి ఉండి, ఎప్పటికై నీ వాగ్దానము జరిగిద్దని దాని కొరకు నువ్వు ఎదురు చూస్తా ఉండు. నా దేవుడు ఖచ్చితంగా కార్యమును చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో నా ప్రభు కార్యములు చేయాలంటే నీ వాగ్దానాలు కొంతమంది ఆ వాగ్దానం జరగట్లేదని మర్చిపోయి ఉంటారు. మరలా గుర్తు తెచ్చుకుని ఎదురు చూడు దాని కొరకు. నా దేవుడు కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హన్న గర్భఫలము కొరకు కనిపెడితే హన్నాకి కార్యం జరిగిందే. సుమియోను ఇజ్రాయేలు యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తే సుమియోను కార్యాన్ని కూడా జరిగించిన దేవుడు కదా. నువ్వెందుకు ఎదురు చూడలేకే కార్యము నీ జీవితంలో జరగట్లేదు? సూటిపోటి మాటలు అంటున్నావు, చిరాకించుకుంటున్నావు, దేవుని మీద ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది. ఏం చేశాడు అనే దాకా దిగిపోతున్నావు, దిగజారిపోతున్నావు. ఎలా జరుగుతాయి కార్యాలు? ఓపిక ఎక్కడుంది నీకు? సహనమేది? ఆలోచించండి ప్రియ దైవజనమా. అబ్రహాములో ఉన్న లక్షణం ఏంటో తెలుసు? మంచిది, ఎదురు చూసే లక్షణం. ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాడంట. ఆమేన్ చెప్పండి. తన భార్య గర్భఫలము కొరకు 25 సంవత్సరాలు. ఎవడన్నా ఉన్నాడమ్మ ఇక్కడ ఎదురు చూసేవాడు?
2 రోజులు ఎదురు చూడలేక దేవుడి మీద చివాట్లు తువాట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు నా ఎదురు. చెప్పి ఒక రోజు గడిచిపోయింది ఇంకా జరగలేదని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు నా ఎదురు. రోజులోనే ఈమెకంట పొద్దున్న చెప్తే సాయంత్రం అయిపోవాలంట. అమ్మో దేవుని స్తోత్రం నాయన. ఈమెకంటే ఇప్పుడు చెప్తే గంటలో జరిగిపోవాలంట. దేవునికి స్తోత్రం ప్రభువా. అంత పరిశుద్ధులం కాదమ్మా మేము. ఎదురు చూసే ఓపిక లేక, ఓర్చుకునే ఓపిక లేక, మాటలు విసిరేస్తూ సొనుగుతూ గొనుగుతూ యోబు భార్యలాగా మూర్ఖురాల్లాగా మాట్లాడేవాళ్ళు లేరా ఇక్కడ? ఉన్నారు ప్రియా విచ్చరమా. యోబు అన్నాడు నువ్వు పనికి మాలిందన మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాకని తిట్టాడు యోబు భార్యని తిట్టాడు. ఎంత కంగారేంటి నీకు? ఎంత ఇరుసుకుపోతున్నావేంటి దేవుడు అంటే నువ్వు? ఏమయ్యో నువ్వు తిట్టి సావరాదు, ఆయన తిట్టి నువ్వు సావరాదు. ఎందుకయ్యా ఎదురు చూపులు? పెట్ల పోయారు, ఆస్తి పోయింది, ఏంటయ్యా ఇంకా నువ్వు చేసేది? నీకు కూడా రోగం వచ్చింది. యోబు భార్యలు చాలా మంది ఉన్నారు నా ఎదురు. ఓర్చుకోవటం చేత కాదు, ఎదురు చూడటం చేత కాదు, కనిపెట్టడం చేత కాదు. ఎలా జరుగుతాయి కార్యాలు? ఈ రాత్రి చెప్పకనే నా ప్రభు చెప్తున్నాడు, అబ్రహాము కనిపెట్టాడు కాబట్టి, అబ్రహాము ఎదురు చూశాడు కాబట్టి అబ్రహాము జీవితంలో నా దేవుడు కార్యము చేశాడు. ఈ హన్న కనిపెట్టింది, ఎదురు చూసింది కాబట్టి గర్భఫలం పొందుకోగలిగింది. ఈ సుమియోను ఇజ్రాయేలు రక్షణ కొరకు ఎదురు చూశాడు కాబట్టి ఆ కార్యము జరిగింది. ఈ రోజున మరలా నీ వాగ్దానాలన్నీ భూమిలో పాతావేమో, అవన్నీ తవ్వు. అవేమి దేవుడు మర్చిపోలేదు, నువ్వే మర్చిపోయి వెనక పడేశావు. ఇంటికి పోయే వాగ్దానాలన్నీ బయటకు తీసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఆ వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయి. వాటి కొరకు ఎదురు చూడు. నా దేవుడు కార్యము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఏ వాగ్దానాలు అయితే మర్చిపోయావో, ఏ కార్యాలు జరగట్లేదని, ఏ వాగ్దానం జరగట్లేదని ఆ వాగ్దానం కార్డు ఏ షెల్ఫ్లో ఇసిరేసావో, ఇంటికి పోయి ఆ షెల్ఫ్లో వాగ్దానం వెతికి దాన్ని పట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభించు. కార్యములు చేసేవాడు దిగి వస్తుండగా ఈ రాత్రి ఎదురు చూసే శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. ఇక రెండో విషయం చెప్తున్నా చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుగా విందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. అంతటా నేను ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచి తిని. అబ్బో, ఇక్కడ ఒక భక్తుడు చూస్తున్నాడంటండి. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చెప్పక చెప్తున్నాడు, నేను చూస్తుంది ఏంటో తెలుసా? నేను ఎదురు చూస్తుంది దేని కొరకు తెలుసా? నూతన యెరూషలేము తన భర్త కొరకు అలంకరించబడి సిద్ధపడి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును యోహాను భక్తుడు చూడగలుగుతున్నట్లుగా వాక్యము సెలవిస్తుంది. అప్పుడు ఇదిగో, చాలు. మొదటిదిగా మనం ఎదురు చూడాలి. దేని కొరకండి? వాగ్దానాలు నెరవేర్పు కొరకు మనం ఎదురు చూడాలి. ఇక రెండవదిగా మనం ఎదురు చూడాలి అని గనక దేంట్లో అయినా కొడుతుందంటే, ఒకటి నూతన యెరూషలేము కొరకు మనం ఎదురు చూడాలి. ఆశ పెరగాలి, కోరిక పెరగాలి. నూతన యెరూషలేము కొరకు మనం అరలు చాచి ఎదురు చూడగలగాలి. 14వ వచనంలో ఉంటది, ఆ యెరూషలేము 12 పునాదులతో కట్టబడిందంట. చూడండి నాన్న, 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. దేవునికి మహిమ. ఇంగ్లీష్ లో చదవండి. And the wall of the city had 12 foundations, and on them were the 12 names of the 12 apostles of the Lamb. దేవునికి మహిమ కలుగునగాక. 12 పునాదులు ఉన్నాయి అంట. దేనికి? నూతన యెరూషలేము. కనండి గట్టిగా. నూతన యెరూషలేముకి ఎన్ని పునాదులు ఉన్నాయంటమ్మా? 12 పునాదులు ఉన్నాయి. బబులోను దేశములో, బబులోను రాజ్యములో, ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో లాగా బబులోనులో ఒక మంచి పట్టణం, ఒక వింతలాగా, ప్రపంచంలో ఒక వింతలాగా మంచి పట్టణాలు కట్టారు అక్కడ వాళ్ళు, ఆనాటి రాజులు. అవన్నీ కూలిపోయినాయి, శిథిలమైపోయినాయి. ఈ రోజుకి అమెరికా దేశం కావచ్చు, బాంబే కావచ్చు, గొప్ప గొప్ప దేశాల్లో మంచి మంచి పట్టణాలు నిర్మించుకున్నారు. కానీ వాటికి ఏమి లేదమ్మా, పునాది లేదు.
అవన్నీ శిథిలమైపోతాయి, అవన్నీ కూలిపోతాయి, వాటికి పునాది లేదు. కానీ మనం ఎదురు చూసేటువంటి పట్టణానికి ఏముందంటమ్మా? 12 పునాదులు, 1 కాదు 2 కాదు, 12 పునాదులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప గొప్ప దేశాల్లో గొప్ప గొప్ప పట్టణాలు కట్టబడుతున్నాయి, చూడదగిన పట్టణాలు, దాన్ని ఒక్కసారి దర్శించగలిగిన పట్టణాలు, దాని గురించి మాట్లాడుకునే పట్టణాలుగా కట్టబడిన గొప్ప గొప్ప దేశాల్లో ఉన్న పట్టణాలకి ఏమి లేవమ్మా? పునాదులు లేవు. రేపో మాపవన్నీ కూలిపోతాయి. బేస్ లేదు, బేస్ మట్టం లేదు, వాటికి పునాది లేదు, అవి శాశ్వత కాలం ఉండవు. కానీ మనం ఎదురు చూడవలసిన పట్టణము శాశ్వత కాలం మనతో ఉండే పట్టణము కొరకు మనం ఎదురు చూడాలి. నిరంతరం మనం ఆ పట్టణంలో జీవించబోతున్నాం. శాశ్వత కాలం మనం అక్కడ ఉంటాం. ఆ పట్టణానికి 12 పునాదులు ఉన్నాయి. అది స్థిరమైన పట్టణము, అది ఏర్పాటు చేయబడిన పట్టణము, అది పునాదులు 12 పునాదులతో కట్టబడుతున్న పట్టణం. అది గొప్ప గొప్ప దేశాల్లో కట్టబడుతున్న పట్టణాలైనా కూలిపోతాయేమో, భూకంపాలు వచ్చి, సునామీలు వచ్చి, విపత్తులు వచ్చి కూలిపోయి చల్లా చెదరైపోతున్నాయేమో. ఈ ప్రపంచంలో కట్టబడుతున్న పట్టణాలకి ఏమి లేవమ్మా? పునాదులు లేవు, అవి కూలిపోతాయి. విపత్తులు వస్తే కూలిపోతాయి. పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద బిల్డింగులు, వీటికి పునాదులు ఉన్నాయి అనుకుంటున్నావా? ఈ గృహాలకి భూకంపం వస్తే అల్లా చెదరైపోతాయి, కూలిపోతాయి, లేదు పునాది. ఆలోచించు. మనం ఎదురు చూడవలసిన దానికంట 12 పునాదులు ఉన్నాయంట. అది శాశ్వతమైనదంట, అది స్థిరమైనదంట, అది ఉపయోగపడేదంట. శాశ్వత కాలం మనం అక్కడ ఉండేది యొక్క పట్టణానికి 12 పునాదులు కలిగి ఉన్న పట్టణం అంట. అది కూలిపోదంట, అది ఎన్నొచ్చినా తట్టుకొని నిలబడే పట్టణం అంట. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము పట్టణమునకు పునాదులు ఉన్నాయి. ఈ భూమి మీద కట్టబడుతున్న అన్ని పట్టణాలకి ఏమి లేవమ్మా? పునాదులు లేవు. ఇవి కూలిపోతాయి, ఇవి చల్లా చెదురైపోతాయి, రేపటి రోజున కుప్పల్లాగా శిథిలమై పడిపోతాయి. కానీ మనం ఎదురు చూడవలసింది శాశ్వతమైన పట్టణము కొరకు ఎదురు చూడాలి. నిత్యం నివాసము చేసే పట్టణము కొరకు మనం ఎదురు చూడాలి. 1, వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురు చూడాలి. 2, నూతన యెరూషలేము కొరకు ఎదురు చూడాలి. శాశ్వత కాలం మనము జీవించేటువంటి ఆ పట్టణము కొరకు మనం ఎదురు చూడాలి. మీకు క్లియర్గా చూపిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుగా విందాం. ఇక నేను ముగిస్తున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 27, 28 వచనాలు. ఇంకోసారి అనుమాట చాలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నట్టు చాలింపబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, నిశ్చలమైన రాజ్యము, దైవ కృప కలిగి ఉండుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. చాలు, చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఆ నూతన యెరూషలేము పేరు ఏమనుందమ్మా అక్కడ? నిశ్చలమైన రాజ్యం. అనండి గట్టిగా ఒకసారి. నిశ్చలమైందంటే కొంచెం తెలుగులోకి వస్తే కదలని రాజ్యం. అనండి గట్టిగా ఒకసారి. ఇంకొంచెం ఇంకా అచ్చమైన తెలుగులోకి వస్తే స్థిరమైన రాజ్యం. అనండి గట్టిగా ఒకసారి. కదలని రాజ్యం, నిశ్చల రాజ్యం, స్థిరమైన రాజ్యం. ఏంటిది? 12 పునాదులు ఉన్న రాజ్యమే నూతన యెరూషలేము. అది కదలదంట, అది నిశ్చలమైనదంట, అది స్థిరమైన రాజ్యం అంట. దాని కొరకు మనము ఎదురు చూడాలని వాక్యము చెప్పకనే చెప్తుంది. ఆ స్థలములో నివసించటానికి, ఆ స్థలములో ఉండటానికి మనము దాని కొరకు ఎదురు చూస్తూ మన జీవితాన్ని ముందు కొనసాగాలి. ఇక్కడ ఎంతకాలం ఉంటామండి? ఈ మనము కట్టుకున్న గృహాలకి పునాదులు లేవండి, మనము నిర్మించుకున్న పట్టణాలకి పునాదులు లేవు. కానీ 12 పునాదులు కలిగిన నూతన యెరూషలేము అనే పట్టణము అది స్థిరమైనదని, అది కదల్చబడినదని, అది నిశ్చలమైనదని వాక్యము సెలవిస్తూ ఉండగా ఆ స్థిరమైన దాంట్లో మనం ముందుముగాక, ఆ నిశ్చలమైన పట్టణములో మనం ఉందుముగాక, ఆ కదలని రాజ్యములో మనం ఉందుముగాక. కూలిపోయే రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడు, స్థిరమైన రాజ్యం ఇవ్వాలనుకుంటున్న దేవుడు ఆయన.
స్థిరమైన రాజ్యము, స్థిరత్వము కలిగి ఉండే రాజ్యము, మనము కూడా దానిలో శాశ్వత కాలము నివసించే రాజ్యాన్ని తన బిడ్డలకు ఇవ్వాలని, రాసివ్వాలని ఆశపడుతున్న దేవుడు గనక మనము ఆ నూతన యెరూషలేము అనగా 12 పునాదులు కలిగిన పట్టణం అనగా కదల్చబడిన రాజ్యము అనగా స్థిరమైన రాజ్యము అనగా నిశ్చలమైన రాజ్యము కొరకు ప్రతిరోజు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఎంత గొప్ప గొప్ప బిల్డింగులు కట్టబడినా అవి కూలిపోవచ్చేమో, కానీ ఒక్కటి చెప్తున్నాను, ఈ నూతన యెరూషలేముకు మాత్రము కూలిపోయే విధానం లేదు, చదిరిపోయే విధానం లేదు. భూకంపాలకి, సునామీలకి, అలసళ్ళకి కొంచెం బ్రేకులు ఇవ్వడం, కొంచెం బీట్లు ఇవ్వడం లేదు. అది శాశ్వత రాజ్యము, అది నిలిచి ఉండే రాజ్యము, ఎన్నిటికైనా తట్టుకొని నిలబడగలిగిన రాజ్యము, పట్టణం అది. దాని కొరకు మనమందరం ఎదురు చూచుదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వ విషయానికి వస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చదవగా విందాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. చాలు, ఇంగ్లీష్ వర్షన్ చదువుదాం. తెలుగులో మన పౌరస్థితి పరలోక రాజ్యములో ఉంది అని ఉంది. ఫిలిప్పీలు 3వ అధ్యాయం 20 వచనం. But our citizenship is in heaven. సిటిజన్షిప్ ఎక్కడుందమ్మా? మనకి హెవెన్లో. మనకు పౌరస్థితి ఎక్కడుందమ్మా? Heaven. హలో, ఎక్కడుందమ్మా? Heaven. నీకు ఆధార్ కార్డు ఎక్కడుంది? చెప్పరేంటి? Heaven. నీకు ఆధార్ కార్డు ఎక్కడుంది? ఆధార్ కార్డు ఎక్కడుంది? ఇక్కడే ఉంది బాబు, ఇదే మా అడ్రస్ నాయన అంటావా? ఎక్కడుంటే కుదరదు, అక్కడ పోవు. అక్కడ ఉండాలి గుర్తింపు. దేవునికి స్తోత్రం. అమ్మ, ఇక్కడ బతకడానికి గుర్తింపు బాగానే సంపాదించుకుని అక్కడ బతకడానికి గుర్తింపేది. అక్కడ అపోస్తుడైన పౌలయ్య ఫిలిప్పీలకు చెప్పకనే చెప్తున్నాడు, మన గుర్తింపు పరలోకములో ఉండాలి. మన ఆధార్ కార్డు పరలోకములో ఉండాలి, మన రేషన్ కార్డు పరలోకములో ఉండాలి, మన ఐడెంటిటీ పరలోకములో ఉండాలి, మనకు సంబంధించిన పాస్పోర్ట్లు గట్రా పరలోకములో ఉండాలి, మన పౌరస్థితి అక్కడ ఉండాలి. దాని కొరకు ఎదురు చూడాలి. పరలోకములో ఒక గుర్తింపును పొందుకోవాలి. యేసు ప్రభు మనల్ని చూసి పరలోకముల దూతలకు చెప్పాలి, నా బిడ్డను చూస్తున్నారా అని చెప్పాలి. పరలోకముల నీ గురించి మాట్లాడుకోవాలి. హలో, పరలోకములో నీ గురించి ముచ్చట్లు చెప్పుకోవాలి. ప్రభు దేవదూతలకి నేను చూపించి, సాతానుగాడికి నేను చూపించి, యోబు గురించి సాతానుగాడికి నా ప్రభు చూపించాడు. సాతానా, యోబు అనే సేవకుడు ఉన్నాడు తెలుసా భూమి మీద అని మాట్లాడుతున్నాడు. పరలోకములో జరుగుతున్న డిస్కషన్ ఇది. ఒరే సాతానా, భూమి మీద ఊజు దేశమందు యోబు అను నా సేవకుడు ఉన్నాడు, నీకు తెలుసా? ఎక్కడ జరుగుతుందండి ఈ సందర్భం అంతా? యోబుకి ఎక్కడుందండి గుర్తింపు? నీకు ఇక్కడ ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా స్తోత్రం. ఇక్కడ రేషన్ కార్డు లేకపోతే బురద గుంటలో దూకేసి మరి వాడిని దూకించేసి మరీ సంపాదించేసుకుంటావు రేషన్ కార్డులు. ఎందుకంటే బియ్యం రాకపోతే సచ్చరుకుంటావు, మళ్ళీ తినవు, మళ్ళీ అమ్ముకుంటావు 10 రూపాయలకి. దానికే గొడవలు. నాకివ్వలేదు. ఏదన్నా పెట్టాలంటే గవర్నమెంట్ ఏదన్నా పెట్టాలి, నువ్వే ముందు ఆధార్ కార్డులు పెట్టాలన్నా 1500 పెట్టుకున్నారా ఆడవాళ్ళందరూ? దేవుని 1500, నెలకు 15. మంచోళ్ళు మీరు అందరూను. దేవునికి స్తోత్రం. పరిగెత్తారండి విజయవాడలో. పడట్లేదా? పడతీ ఉండో, ఎదురు చూడదు. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకంటే మా అమ్మ కూడా పరిగెత్తింది, లేదా నాకేం తెలుసు. ఏదో కార్డు ఇస్తున్నారు, దానికి బారులు దగ్గర ఉంచోవటం, దానికి జుట్లు పెట్టుకుని ఆడవాళ్ళు కొట్టుకోవటం. దేవా స్తోత్రం ప్రభువా. ఎక్కడ గుర్తింపు కొరకు, ఎక్కడ గవర్నమెంట్లోకి వెళ్ళిపోవాలి, నీ గవర్నమెంట్లో ఖాతాలోకి వెళ్ళిపోవాలి, ఇక్కడ గుర్తింపుల కొరకు తన్నుకు సస్తున్నారు. పరలోకంలో మన పౌరస్థితి ఉండాలంట, మన పౌర హక్కు అక్కడ ఉండాలంట. పరలోకంలో గుర్తించదగిన వాళ్ళుగా మన భూమి మీద బ్రతకాలి. యోబు గురించి పరలోకంలో డిస్కషన్ జరిగిందండి. మొనగాడు లాంటి యోబు ఉన్నాడు, దమ్ము కలిగినోడు సేవకుడు ఉన్నాడని దేవుడు పరలోకములో అపవాదికి చూపిస్తున్నాడు. చూడరా నా సేవకుణ్ణి చూడు, గొప్పవాడు, యథార్థవంతుడు, నీతిపరుడు, న్యాయాన్ని చేసేవాడని దేవుడు టక్క 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 మాట్లాడేశాడు. నీ గురించి ఏమైనా చెప్పగలడా? నోరు తెరిస్తే నువ్వేమని చెప్పాలి? నువ్వేం ఉద్ధరిస్తున్నావని చెప్పాలి? ఆలోచించండి. మన గుర్తింపు ఇక్కడ ఉన్నా లేకపోయినా పర్లేదు, ఇక్కడ నీకు ఐడెంటిటీ ఉన్నా లేకపోయినా పర్లేదు, ఇక్కడ నువ్వు జనాభా లెక్కలో ఉన్నా లేకపోయినా పర్లేదు, ఖచ్చితంగా పరలోకములో మన గుర్తింపు కొరకు మనం ఎదురు చూడాలి.
పరలోకమంతా మనల్ని గుర్తుపట్టగలగాలి. నా దేవుడు మనల్ని గుర్తుపట్టి దేవదూతలకి సాతాను గడికి మన గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. దాని కొరకు మనం ఏం చేయాలమ్మా? గట్టిగా నా సైగ చూసి చెప్పాలి. ఎదురు చూసుకోవాలి, అరలు చాచాలి, ప్రార్థన చేయాలి. ఎదురు చూడటం అంటే ఏంటి? అర్థం ఏంటి? తినేసి 3 పూటలు తినేసి కూర్చొని చూడటమా? ప్రార్థన చేస్తేనే ఎదురు చూస్తున్నట్లుగా లెక్క. ప్రార్థన చేయి. అయ్యా, అబ్రహాముకు మంచి అలవాటు ఉందంట కదా. అబ్రహాం అంట నువ్వు వాగ్దానం ఇస్తే విసుక్కోడంటగా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాడంటగా. ఆ కృప నాకు ఇవ్వరాదు, నేను ఎదురు చూసే కృప ఇవ్వయ్యా. నువ్వు వాగ్దానం బాగానే చెప్తున్నావు, వాక్యంలో కూర్చుంటే ధైర్యం వస్తుంది, మరలా కొంపకపోతే వీళ్ళ వల్ల ప్రభువా అలజడైపోతున్నాను స్వామి. వాక్యంలో బాగానే ఉంటున్నావు, ఇంటికి పోగాలని ఏ పిచాసు వస్తుందో నాకు, ఏ శానాగాడు వచ్చి దూరుతున్నాడు అర్థం కావట్లేదు. ఇప్పుడే కదమ్మా దేవుడు వాగ్దానం ఇచ్చింది, మళ్ళా పడలేకపోతున్నానంటావేంటమ్మా? ఎదురు చూడు, ఒక నూతనమైన మార్పు జరగబోతుంది. శూన్యముగా ఉన్న నీ జీవితాన్ని నా దేవుడు అందమైన సృష్టిగా మార్చగలడు. నీళ్లుగా ఉన్న నీ జీవితాన్ని ద్రాక్షారసముగా చేయగలడు. నా ప్రభు చెప్పాడు, వాళ్ళ తల్లి వచ్చి అయ్యా ద్రాక్షారసం నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను, వెళ్ళిపోమన్నాడు తల్లిని. సమయం వచ్చింది దాకా ఎదురు చూడు. నువ్వు ఇప్పుడు నీళ్ళే, రేపటి రోజు నువ్వు రంగు రుచి మారిపోబోతుంది. నువ్వు ఒక ద్రాక్షారసంగా మారిపోబోతున్నావు. నువ్వు ఒకళ్ళ గాయాలు కట్టేదానిలాగా మారిపోబోతున్నావు. నువ్వు ఒకళ్ళకి ఆహారం పెట్టేదానిలాగా మారిపోబోతున్నావు. నువ్వు ఒకళ్ళకి నీడిచ్చేదానిలాగా మారిపోబోతున్నావు. నువ్వు ఒకళ్ళకి షెల్టర్ ఇచ్చేదానిగా మారిపోబోతున్నావు. నువ్వు ఒకళ్ళకి ఉపదేశం చెప్పేదానిగా మారిపోబోతున్నావు. నువ్వు ఒకళ్ళని కాపాడేదానిగా మారిపోబోతున్నావు. ఎదురు చూడు. ఎవరు కూడా బాధపడి ఇంట్లో పెద్ద పెద్దగా అరవద్దు. ఇక్కడ ఉన్నప్పుడు ఎంత ధైర్యంతో ఉంటున్నావో, ఇంటికి పోయినప్పుడు కూడా నా దేవుడు చెప్పాడు, మానవుడు కాదు, ఖచ్చితంగా నేను మార్పు చూస్తాను. ఖచ్చితంగా మార్పు జరగబోతుంది యేసు నామములో. అయ్యా అబ్రహాము లాంటి కృప, ఎదురు చూసే కృప ఇవ్వని అడగండి. రెండవదిగా దేని కొరకు మనం ఎదురు చూడాలమ్మా? పునాదులు. ఎన్ని పునాదులు ఉన్నాయంట దానికి? 12 పునాదులు కలిగిన నూతన యెరూషలేము కొరకు, అనగా కదలని రాజ్యం, అనగా స్థిరమైన రాజ్యం, అనగా నిశ్చలమైన రాజ్యము కొరకు మనం ఎదురు చూడాలి. అక్కడ నివసించాలన్న మైండ్ సెట్తో మనం ఎదురు చూడాలి. నువ్వు ఎదురు చూస్తా ఉంటే ఒకానొక రాజున పెండ్లి కుమారుడు వస్తాడు, ఈ భార్యని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నువ్వు ఎదురు చూసిన రాజ్యము, నువ్వు కలలుగంటున్న రాజ్యము, నువ్వు దర్శనంలో చూసిన రాజ్యానికి నిన్ను రివ్వున కొనిపోయి అక్కడ నిన్ను నివాసం చేపిస్తాడు. ఆ రాజ్యము నీ కలలో కనపడాలి. అయ్యగారు ఎంత పెద్ద దుష్టుడు వచ్చేసాడు అయ్యగారు, నువ్వు పిశాచిదాను కాబట్టి దయ్యాల కళ్ళు వస్తున్నాయి నీకు. ఏనాడైనా పరలోకం చూసావా నీ కళ్ళలో? నేను పరలోకం చూసాను. నాకు కుక్క కనపడింది, నాకు గొడ్ల గోబి కనపడి, అసలు నిజం కొంతమంది చెబుతా నాకు వాళ్ళు కొరికేసి చంపేసి జైలుకి వెళ్ళిపోవాలనిపించింది. స్తోత్రం. ప్రభ చేయకూడదు కనుక, నరహత్య చేయకూడదు అన్నారు కనుక, బలివ్వకూడదు అన్నారు కనుక, బలిస్తే మీకు నచ్చదు కనుక, రక్తము చిందించొద్దు అన్నారు కనుక, ఏక రక్తము నేనే చిందించానికి ఎవరు రక్తాలు చిందించక్కర్లేదు అన్నారు కనుక నన్ను క్షమించు ప్రభా, మరి ఏం చేయమంటావు? నాలో నేనే కుమిలిపోతా ఉంటా. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, నేను అసలే పూలు పెట్టుకోద్దని చెప్తాను, నాకు ఎమా కోపం వస్తుంది. అసలు సోకులు పడితే ఎచ్చులు పడితే ఆడవాళ్ళని ఎమా కొట్టుడు కొట్టాలనిపించింది. ఆమెకంటే మల్లెపూలు ఇంత బోరు పెట్టినట్టు వచ్చిందంట. నాకు వచ్చింది కోపమేక. ఆ మరుసటి వారమే నేను వాక్యం చెప్పాను, పూలు గీవులు గట్రి అని మనం పెట్టుకోకూడదు, అది అన్యుల ఆచారం అని చెబితే ఏమక నేను చెప్పిన తెల్లారి పెద్ద ఏంటి అసలు, మరి ఎవరు పెట్టారమ్మా, సైతాన్ని పెట్టినట్టుంది నీకు అని అనలేదు, కానీ ప్రార్థన చేయమంటుంది. అమ్మ వాక్యం చూడమ్మా, ప్రార్థన చేయడం కాదు. పోయిన వారం వాక్యం చెప్పారు అయ్యగారు, ఓకే అయ్యగారు అని వెళ్ళిపోయింది. ఆ మల్లెపూలు కోసం నేను రాత్రి అంతా ప్రార్థనలో కూర్చోవాలంట. ఎందుకు నేను మల్లెపూలు పెట్టుకున్నాను నేను చెప్పాలి. అమ్మ నేను యోసేపును కాదు, దానియేలు అంతకంటేగా. స్తోత్రం. నీకు వచ్చిన కళని నేను ప్రార్థన చేసి వివరించే ఓపిక నాకు లేదు. లేదంటే కొంతమంది సగమే వస్తుంది కదా, ఇంకో సగం నన్ను తెలుసుకోమంటారు. సగం ఎవడు కనమన్నాడు, మళ్ళీ నిద్రపో మళ్ళీ వస్తుంది ఆ సగం. స్తోత్రం. మళ్ళీ నిద్ర పట్టట్లేదంట, ఆ సగం నా మీద వేస్తారు. ఏమండి, పిచ్చి పిచ్చిగా పరలోకం కనపడిందని ఒకరు చెప్పాలా నాకు వచ్చాయా? అందమైన రాజ్యం కనపడింది అయ్యా. అసలు అదేం దివిటి, అదేం రోడ్లు, బంగారపు రోడ్లు, అదేం చెమికీలు, అదేం రత్నాలు అయ్యా బాబును ఒక్కడ చెప్తే ఒట్టు.
పూలు కనపడి, చెట్లు కనపడి, పుట్టలు కనపడి, నీ గొడ్లకు కళ్ళు నువ్వు అది అద్దంలో చూసుకుని అవి కనపడి చచ్చుంటాయి నీకు నిద్రలో. అవి కనపడి, ఈ కనపడి, ప్రార్థన చేయండి, ఏంటది ఏదో ఒకటి చెప్పేస్తారు, భయం పెట్టి సచ్చూరుకుంటారు దెబ్బేమటి. నిజం నాకు ఎంత కోపం వచ్చేద్దంటే, చిన్నవి తీసుకొచ్చి రాత్రులు దయ్యాల సినిమాలు చూడటం, దయ్యాలు రాక మరి హీరోలు వస్తారా? దయ్యాల సినిమా దయ్యాలు రావా? ఏమనంటే సమాధుల్లో కీడ్చుకెళ్ళిపోయారంట. మళ్ళీ చంపేసి అక్కడ పూర్తి అయిపోయాను, నువ్వెందుకు బతుకొచ్చావు ఇక్కడికి? అవి సమాధుల దగ్గర తీసుకెళ్ళి పూర్తి చేయాలిగా, నువ్వు ఎందుకు వదిలేసి నిన్ను? నాకు అర్థం కావట్లేదు. సమాధుల దాకా తీసుకెళ్ళి అంట, అక్కడ వదిలేసి అంట. అవన్నీ నేను చెప్పాలి వీళ్ళకి ప్రార్థన చేసి. అది మంచి పద్ధతులు కాదండి. అలాంటి కలలు అలాంటి కలలు కనే కంటే రేపో మాపో వెళ్ళిపోయే దాని కొరకు కలలు కంటం బెటర్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపో మాపు ఒక సుందరమైన పట్టణంలోనికి, మహారాజు కూర్చునే పట్టణంలోనికి అసలు నువ్వు అడుగు పెడితే మట్టి అంటది నీ కాళ్ళకి, ఇక బంగారం మీద నడుస్తావు. మన దేవుని స్తోత్రం. ఈ ఒక్కరోజు వస్తుంది నీ కళ, ఇక రేపు నుంచి మళ్ళీ పిచ్చకల్లి. ఎందుకంటే నేను చెప్పానుగా, ఊహించేస్తావు, బాగా ఊహించేసి పడుకుంటావు. ఇక ఒంటి నిండా బంగారం, కిందంతా బంగారం, పైనంతా బంగారమే. ప్రభువా నువ్వేమో బంగారం చూపిస్తున్నావు, ఒక్క కాసు కూడా లేదు, నాకు ఒక్క బొట్ట కూడా లేదు, నువ్వేదో ఒళ్ళంతా 7 వారాలు దింపేసావు కాబట్టి దాని కొరకు ఎదురు చూస్తారా? దేవునికి స్తోత్రం. అట్ట జయబాకండి తల్లి, మీ విశ్వాసాలు బలపరచబడును గాక. నూతన యెరూషలేము అనే పట్టణానికి 12 పునాదులు ఉన్నాయంట. అది స్థిరమైనదంట, అది నిశ్చలమైనదంట, అది కదలదంట. దాని కొరకు మనల్ని కలలు కనాలి. నువ్వు పడుకుంటే ఆ రాజ్యమే కల్లో కనపడాలి, ప్రార్థన చేస్తే అదే కల్లో కనపడాలి, నువ్వు నివసించే ప్లేస్ చూసుకోవాలి. ఎట్లా ఉంది నీ గృహం, ఎట్లా ఉంది నీ పట్టణం, ఎట్లా ఉంది, నువ్వు దజ్జాక అక్కడ ఎట్లా బతకడు, ఇక్కడ హీనంగా బతుకుతావు, దేవునికి స్తోత్రం, ఇక్కడ తీసవకడే, నువ్వు ఇక్కడ ఎట్లా బతికేమన్నది గ్యారంటీ కాదు. ఇక్కడ పూరి గుడిసెలో బతుకు, రోడ్డు మీద గడుపు బతుకు, కంపులో బతుకు, ముళ్ళ పొదల్లో బతుకు, కానీ అక్కడ దజ్జాగా బంగారంతో చేసిన రోడ్ల మీద నడిపించేస్తాడు దేవుడిని. ఎక్కడ ఆర్థికంలో నువ్వు వీకేమో, ఎక్కడ నువ్వు ఇల్లు కట్టుకోలేవేమో, ఆల్రెడీ కట్టేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా మన కొరకు నూతన యెరూషలేము అనే పట్టణాన్ని 12 పునాదులు పెట్టి కడుతున్నాడంట. ఒక్కొక్కరికి రేంజ్ మామూలు ఉండదు. అక్కడ ఆ ఇల్లులు చూసుకోండి, ముందు ఆ పట్టణాన్ని చూడండి, కల్లో ఆ పట్టణాన్ని చూడండి, ప్రార్థనలో కనిపెట్టండి. మొదటిదిగా వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురు చూడాలి. రెండవదిగా 12 పునాదులు కలిగిన నూతన యెరూషలేము పట్టణము కొరకు ఎదురు చూడాలి. ఇక మూడవదిగా వచ్చేటప్పటికి మన పౌర హక్కు, మన గుర్తింపు అక్కడ ఉండాలి, అక్కడ గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ గుర్తుపట్టాలి, దాని కొరకు మనము ఎదురు చూడాలి. ఒకటే, ఎవరండి విశ్వాసులు, ఎవరండి వీర విశ్వాసులు అంటే ఎదురు చూసేవాళ్ళు, వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురు చూసేవాళ్ళు, నూతన యెరూషలేము కొరకు ఎదురు చూసేవాళ్ళు, అక్కడ మన గుర్తింపు ఉండాలని ఎదురు చూసేవాళ్ళే విశ్వాసులుగా లెక్కబడుతున్నారు. వీర విశ్వాసులలో వీరులు వాళ్ళు. కానీ నేను ప్రార్థన చేస్తే వీళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళకు స్వస్థత అయింది, వీళ్ళకు స్వస్థత అయింది, ఇది కాదండి విశ్వాసము. నా దేవుడు కనికరిస్తే, నా దేవుడు కరుణిస్తే కార్యాలు చేస్తాడు. నేను కాదన్ను. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు వాక్యం విన్నా సరే అడ్డదిడ్డగా మాట్లాడొద్దు. అర్థమైతే నేను చెప్పిన వాక్యం అంతా నిరర్థకం అయిపోతుంది. నా పేగులన్నీ అలసిపోయి అరుస్తున్నాయి నా లోపల, అయినా చెప్తున్నాను. మీరు కనుక మళ్ళీ వాక్యం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తే ఇల్లు కట్టాను, నా విశ్వాసం అన్న చంప పగలు కొట్టేస్తాడు దేవుడు. ఈరోజు చెప్పిన వాక్యం ఏమైపోతుంది నీకు? విశ్వాసం అని పేరు పెట్టొద్దన్నాడు కదా, దేవుడు కనికరిస్తే వేస్తానన్నాడు కదా, దేవుడు కనికరిస్తే, దేవుడు కరుణిస్తే, దేవుడు జాలి చూపిస్తే ఇవన్నీ వస్తాయి అన్నాడు కదా. విశ్వాసం అంటే వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురు చూడమన్నాడు కదా. విశ్వాసం అంటే ఆ రాజ్యం కొరకు ఎదురు చూడమన్నాడు కదా. విశ్వాసం అంటే మన గుర్తింపు అక్కడ ఉండాలని ఎదురు చూడమన్నాడు కదా. అది విశ్వాసం. విశ్వాసము అనటం కంటే విశ్వాస వీరులు వాళ్ళు అనటం గ్రేట్ అండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన ప్రతి పేరు కూడా వాళ్ళకి ఇహ సంబంధమైన భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా అసలు లేవు, కానీ వారు ఎదురు చూడటములో నిమగ్నమైపోయారు. ఆ పట్టణము కొరకు కావచ్చు, ఆయన ఇచ్చిన వాగ్దానముల కొరకు కావచ్చు, అక్కడ గుర్తింపు పొందాలని కావచ్చు, వారు భూమి మీద ఎదురు చూశారు. నా దేవుడు కార్యం చేశాడు. ప్రియదైవజనమా, ఈ రోజున అందరూ కూడా విశ్వాస వీరుల వలె తయారవుగుదుముగాక. మనందరం ఈ 3 విషయాల కొరకు ఎదురు చూచుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతమందికి వాక్యం అర్థమైంది? గట్టిగా ఆమెన్ చెప్పండి, చేయి పైకెత్తి గట్టిగా ఆమెన్ చెప్పండి. మనం అందరము ఎదురు చూసే పనిలో నిమగ్నం అయిపోవాలి. వాగ్దానాల కొరకు ఏం చేయాలమ్మా? మనము నూతన యెరూషలేం కొరకు ఏం చేయాలమ్మా? అక్కడ మన గుర్తింపు కొరకు ఏం చేయాలమ్మా? వీళ్ళని ఏమంటుందమ్మా బైబిలు? విశ్వాస వీరులు అనండి గట్టిగా. అది ఈ వాక్యము దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.